దివ్యమైన యోగక్షేమం. ఈ రోజు భార్యాభర్తల మధ్య ఏదైనా కోపం ఉండి లేదో మిస్కమ్యూనికేషన్స్ జరుగుతూ ఉంటే లేదో మీ ఇద్దరిలో అర్థం చేసుకోవడానికి కాకపోతే ఒకరినొకరు చూసి బాధపడుతూ ఉంటే లేదో దూరంగా నివాసిస్తూ ఉంటే లేదో మీకు ఒకరిపైన ఒకరికి అనుమానాలు పెరిగి మనసు ప్రశాంతత లేకపోతే లేదో ఎవరో ఇతరులు థర్డ్ పార్టీ అంటే ఇతరుల వ్యక్తుల నుంచి మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ఘర్షణ సందర్శనాలు జరుగుతూ ఉంటే అటువంటి వాటి ముక్తి చెందాలని కోరుకుంటూ ఈ రోజు సూర్యుడు అస్తమించే సమయంలో పార్వతీ పరమేశ్వరుల ముందు రెండు నెయ్యి దీపాలు కానీ లేదు కొబ్బరి నూనెతో లేదు విప్ప నూనెతో దీపాలు వెలిగించి అర్ధనారీశ్వర స్తోత్రము అని ఉంటుంది. ఆ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణం చేసుకుని మనస్ఫూర్తిగా మీ మనసులో ఏదైతే ఉందో దాన్ని తెలుసుకొని ఆ భగవంతుడికి ఏదైనా తీయని ప్రసాదం నైవేద్యం పెట్టి తదుపరి దాన్ని మీ భర్తకి ఇవ్వడమో లేదో భర్త భార్యకి ఇవ్వడమో లేదో వాళ్ళు లేకపోతే వాళ్ళని తెలుసుకొని మీరే ప్రసాదంగా స్వీకరించడమో చేస్తే త్వరలో మీ ఇద్దరు గొడవలకి ఫుల్ స్టాప్ పడుతుంది. భార్యాభర్తల సఖ్యత అన్యూనత జరుగుతుంది. మీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తుల వల్ల ఏదైనా గొడవలు జరుగుతుంటే అటువంటి వారు దూరం అయిపోతారు.